మాకేం రాలేదు అప్పుడు. బీఆర్ఎస్ పాలన అది వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ మన చెప్తా, మాకు డబ్బులు రాలేదని పోతే నూక్కుంటా వేయండు. కనీసం మా ఊరికి కూడా రాలేదు కేటీఆర్, మా ఊరికి కూడా రాలేదు. డబ్బులు రాలేదంటే మమ్మల్ని కనీసం ఇక్కడ కూడా రాలేదు. సన్నబియ్యం మంచిగా ఉన్నాయి, అందరం సన్నబియ్యం తింటున్నాం. కరెంటు బిల్ అయితే ఎన్నోసార్లు కట్ చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు, ఎన్నోసార్లు నెల కాగానే డబ్బులు కట్టకపోతే 2 నెలలకు కట్ చేసిరు. అప్పుడు బాగానే వచ్చేది, 500 600 ఇట్లా వచ్చేది. జీరో బిల్ వస్తుంది. కరెంట్ ఉంటుంది అని ఉంటున్నాయి. బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది కదా, ప్రజల మధ్యకు వచ్చి చూసి అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూస్తే తెలుస్తుంది కదా బీఆర్ఎస్ వాళ్ళకు. ఇప్పుడు ఉన్నాయి కదా అక్కడ, మేము తింటున్నాం కదా, అవే తింటున్నాం. మేము తింటున్నాం. అమ్మడం అసలే లేదు. అప్పుడు అమ్మిరు, అప్పుడు మొత్తం బియ్యం తిననే లేదు, అప్పుడే అమ్మిరు. ఇప్పుడు తింటున్నాం మేము. ఎందుకు తిడతారు? వేరే పార్టీ వాళ్ళు తిట్టకపోతే ఏం చేస్తారు? మేము మళ్ళా మేము వచ్చి మేము గెలిచి మేము వీళ్ళని ప్రజలను ఇబ్బంది పెట్టి మమ్మల్ని గోస పెడదామని చూస్తున్నారు. కానీ ఇంకా 10 సంవత్సరాలైనా మా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తాడు, అది మాత్రం నిగ్గదీసి చెప్తా. ఎప్పుడు ముఖ్యమంత్రిగా మాకు రేవంత్ రెడ్డే కావాలని కోరుకుంటున్నాం. అధికారంలోకి అస్సలే రారు వాళ్ళు, అస్సలే రారు. రేవంత్ రెడ్డే కావాలి మాకు, రేవంత్ రెడ్డి అన్ననే కావాలి. చాలా బాగుంది. ఆదిసీనన్న చెప్తున్నా కదా, మాకేమన్నా కష్టం వచ్చినా ఏదైనా 10 నిమిషాలలో మాకు ముందుంటాడు మా సీనన్న. మాకు ఆపదలో అందుబాటులో ఉంటారు. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ అయినా కూడా 10 నిమిషాలలో ఫోన్ మాట్లాడి ఇప్పుడు ఎమర్జెన్సీలో పని చేసి పెడతాడు మాకు. వేములవాడ అంటే ఇప్పుడు అది మొత్తం అక్కడ శ్రీశైలం లెక్క అవుతుంది మా వేములవాడ రాజన్న దగ్గరకు వచ్చి అప్పుడు చెప్పిన మాటలు, అప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు వచ్చి చూడు మనం మా వేములవాడ దగ్గరకు వచ్చి. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంటున్నాం కదా. ఆ మోర్లు అవన్నీ, ఒక వాటర్ లేదు, ఏది లేదు. ఒక్కరికి పోదామంటే ఒక 4 ఉందామంటే కూడా టెంపుల్ ఏం లేదు. ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఒకసారి వచ్చి ఇంకో 15 రోజులు 20 రోజుల వరకు చూడు అది రాజన్న, వేములవాడ రాజన్న అంటే ఎట్లుంది అనేది మీకు తెలుస్తుంది. పెళ్ళయింది అన్నాడు, అక్కడ నుంచి వచ్చిండు, విమానంలోకి వెళ్ళి దిగిండు, బస్సులు ఎక్కిండు, ఒక్కరిని కూడా చూడలేదు. కనీసం మీకలు పోతే కనీసం మాకు చూద్దామన్నా కూడా కనిపించలేదు. కొన్ని కోట్లు పెట్టలేదు, రూపాయి పెట్టలేదు. అసలు కేసీఆర్ అనేదే రాదు. మా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెసే వస్తుంది. ఓకే. Subscribe us and press the bell icon for more interesting updates.